దావీదు ఒప్పుకున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నా పాపం నా ఎదుటే ఉంది. ఎక్కడా లేదు అది. ఎక్కడ నా ఎదుటే ఉందంటే ఏమర్థము? నా ముందరే నిలిచింది, నేను చేసిన తప్పు నాకు తెలియజేస్తాను. నేను ఏ విధంగా ఉన్నాను, నేను ఎలాంటి దానినో, నేను ఎలాంటి వాడనో, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఏ విధంగా ఏ ఇబ్బందులు పెట్టాను, ఏ బాధలు పెట్టాను, లేకపోతే ఎవరిని నిందించాను, ఎవరిని బాధ పెట్టాను, ఎవరిని దుఃఖ పెట్టానో, అన్నిటికంటే ముందు నేను దేవుణ్ణి బాధ పెట్టాను. ఒకవేళ ఇప్పటికీ మనలో క్షమాపణ లేకపోతే, ఇప్పటికీ మనము తప్పు ఒప్పుకోకపోతే, ఆ నోటి నుండి నన్ను క్షమించు దేవా, నాలో ఉన్న తప్పును నన్ను చూడు, నా ఎదుటే ఉంది కదా, దాన్ని నన్ను నువ్వేం చేయాలి? సరి చేయాలి. దావీదు అడిగాడా? బిలాము ఏం చేశాడు? నేను పాపము చేసి తిని. దావీదు ఏమంటున్నాడు? నా పాపం నా ఎదుటే నిలిచి ఉంది. ఒక మనిషి రూపంలాగా పాపం నా ఎదుట నిలిచి